హాయ్ ఎవ్రీవన్. పోస్టల్ జీడిఎస్ 2025 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తాను. అఫీషియల్గా అప్డేట్ అయితే వస్తుంది మనకు త్వరలో. అది ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకోవచ్చా అంటే చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. అంతకుముందు ఒకటి ఖమ్మం నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్ మనకు ఇవ్వడం అయితే జరిగింది కదా, దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఈ నోటిఫికేషన్కి. అండ్ మరి లాస్ట్ టైం చాలా మందికి అయితే జాబ్స్ అయితే రాలేదు కదా, మీ అందరికీ తెలిసిందే. 10/10 ఉన్నా కూడా చాలా మందికి అయితే జాబ్స్ అయితే రాలేదు. మరి ఈసారి జాబ్ రావాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ అండ్ ఇతర గవర్నమెంట్ సంబంధించిన జాబ్కి సంబంధించిన అన్ని కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మా ఛానల్లో. కాబట్టి మీకు ఏమైనా నోటిఫికేషన్ గురించి కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. లేదనుకుంటే మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనకు పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ మనకు లాస్ట్ టైము మనకు జూలైలో ఏమో వచ్చింది, సంథింగ్ జూలైలో ఆగస్టులో అయితే రావడం అయితే జరిగింది. ప్రజెంట్ మనకు నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ రోజు లాస్ట్ డేట్ అన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా వాళ్ళు ఖాళీలు అనేది సెర్చ్ అయితే చేస్తారన్నమాట. డివిజన్కి కాల్ చేసి డివిజన్ సంబంధించిన హెడ్కి సంబంధించి ఎస్పీఓ కానీ వేరే వాళ్ళు కానీ బీపీఎం కానీ చేసి వాళ్ళైతే ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయా లేవని ఆల్ ఓవర్ ఇండియాగా అయితే వాళ్ళైతే డిస్కస్ అయితే చేస్తారన్నమాట. చేసి వాళ్ళ అన్ని గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ పోస్టులు అనేది చేసి నోటిఫికేషన్ అనేది తయారైతే చేస్తారు. ఇదంతా ప్రాసెస్ కావడానికి మినిమం మనకు 1 month అయితే పడుతుంది. కాబట్టి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే అఫీషియల్గా ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది నేను ఆల్రెడీ కనుక్కోవడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ పోస్టల్లో వర్క్ చేసిన కదా, మీ అందరికీ తెలిసిందే. నాకు అందులో కొంచెం సర్కిల్ అయితే ఉండడం అయితే జరిగింది. మనకు దాని ప్రకారం చూసుకుంటే మాత్రం మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ మార్చ్లో కానీ మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. చాలామంది చాలా యూట్యూబర్స్ జనవరిలో వస్తుంది అంటున్నారు. అది 100% జనవరిలో రాదన్నమాట. అది నేను గ్యారంటీ ఇస్తాను, ఓకేనా. 100% చెప్తున్నాను, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. మరి ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారనేది మనకు అప్డేట్ అయితే లేదు. నేను అనుకున్న ప్రకారం ఏంటంటే ఒక 30,000 పోస్ట్ అనేది రిలీజ్ అయితే చేయొచ్చు. నాకు తెలిసిన ప్రకారం అయితే అది అఫీషియల్గా అయితే రాలేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకోవచ్చు అంటే మనకు లాస్ట్ టైం అంటే మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్ 20 days బ్యాక్ ఖమ్మం ఎంపీ గారు ఇట్లా పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. అంటే తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుడు వల్ల వాళ్ళకు పర్సంటేజ్ కాదు కదా, వాళ్ళకి మార్క్స్ కదా, మార్క్స్ కాబట్టి వాళ్ళకు 100% అయితే ఉండడం అయితే జరుగుతుంది క్యాల్కులేషన్లో. కాబట్టి వాళ్ళకి జాబ్స్ అనేది వెళ్తుంది అన్నమాట. ఇది హెడ్ ఆఫీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియదు అన్నమాట, ఓకేనా. అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొత్తం సెలెక్ట్ అవుతున్నారు, తెలంగాణ వాళ్ళు నష్టపోతున్నారని ఖమ్మం ఎంపీ చేయడం అయితే జరిగింది. అంటే తెలంగాణ స్టూడెంట్స్ కొందరు ఖమ్మం స్టూడెంట్స్ అతని దగ్గర వెళ్తే అతను అక్కడ హెడ్ ఆఫీస్కి అయితే పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. అది వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అది మరి అవుతుందా, అప్రూవల్ అవుతుందా కాదా అనేది ఎవరికి కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా, ఓకేనా. అయితే తెలంగాణ వాళ్ళకు గుడ్ న్యూస్, కాకపోతే తెలంగాణ వాళ్ళకు నష్టం అన్నట్టే ఇది ఒక విషయంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పర్సంటేజ్ కాదు కదా, వాళ్ళది మొత్తం మార్క్స్ ద్వారా ఉంటుంది అన్నమాట. 600 మార్క్స్ ఆ ద్వారా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ అప్లై చేసిన వల్ల తెలంగాణకు పర్సంటేజ్ కదా 9.5 ఉంటుంది. అందుకోసం వాళ్ళకు 100 ఇప్పుడు 600 వచ్చిందంటే 100%. ఇప్పుడు ఎవరికి జాబ్ ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ వానికి జాబ్ ఇస్తారు. ఆ విధంగా జరుగుతుందని మనకు తెలంగాణలో ఉంది. ఇప్పుడు వాళ్ళకు ఉద్దేశించి కాదు, వీళ్ళకు ఉద్దేశించి కాదు, ఎక్కడ వాళ్ళు అక్కడ అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఆప్షను. ఫైనల్గా అయిపోయింది ఏంటంటే మనకు అప్డేట్ అయితే లేదు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసుకోవడానికి లేదు అని వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసుకోవడానికి అయితే వీలుగా అది, ఓకే. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవాలి. ఆ విధంగా అయితే వస్తే చెప్తాను మన ఛానల్లో. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈసారి జాబ్ రావాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే చాలామంది లాస్ట్ టైం అప్లై చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేసిరు. నేను అప్లై చేసి అంటే నాకు వాళ్ళ డీటెయిల్స్ పంపించిన ద్వారా నేను అప్లై చేస్తే వాళ్ళకు
ఆల్మోస్ట్ 90% జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. 10% ఏంటంటే వాళ్ళకు మార్కులు తక్కువ ఉండడం వల్ల వాళ్ళకైతే జాబ్ అయితే రాలేదు. ఒక ముక్కలో చెప్పానంటే అప్లికేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి ఎప్పుడైనా కానీ. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కరెక్ట్ ఇవ్వాలన్నమాట. మెయిన్గా మీ మార్క్స్ అనేది క్యాల్కులేషన్, ఇప్పుడు క్యాల్కులేషన్ కానీ వేరే ఇంపార్టెంట్ అనేవి చూసుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకటి, ఒకటే పర్సన్ 2-3 అప్లికేషన్లు చేస్తున్నారు. లాస్ట్ టైం చాలా మంది చేసారు. అందువల్లనే వాళ్ళకు మంచి మార్క్స్ ఉన్నడు వల్ల కూడా వాళ్ళకు జాబ్ అయితే రాలేదు. ఇప్పుడు 10/10 ఉంది, ఆయనకు ఏజ్ 24-25 ఉన్నా కానీ అతను 3-4 అప్లికేషన్ చేసిన వల్ల అతను అప్లికేషన్ అనేది ఫస్ట్ రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. అతను మాల్ ప్రాక్టీస్ కింద అయిపోతుంది అన్నమాట, డిబార్ కింద పడతాడు అన్నమాట. ఆ విధంగా చేయకండి. ఒకటే అప్లికేషన్ చేసుకోండి, మీకు ఎక్కడ అనిపిస్తుంది అక్కడనే చేసుకోండి. అది నార్త్ సైడ్ అయినా కానీ, అది తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో అనేది కానీ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓవరాల్గా చెప్పిందంటే ఈ విధంగా కండక్ట్ అయితే చేస్తారు. నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్ ఇంత. థ్యాంక్ యూ.